సెంచరీలు ఎవరైనా చేస్తారు, కానీ టీం కోసం తన సెంచరీ అయినా వదులుకోవడానికి సిద్ధపడతారు చూడు, వాళ్లే అసలైన క్రికెటర్స్ అంటున్నాడు పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శశాంక్ సింగ్. ఈ మాటలు అతను అన్నది వాళ్ళ టీం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గురించి. గతేడాది కోల్కతా నైట్ రైడర్స్ను ఐపీఎల్ విజేతగా నిలిపిన శ్రేయస్ అయ్యర్ ఈ ఏడాది పంజాబ్ కింగ్స్కు మారాడు. అతనిపై నమ్మకంతో జట్టు యాజమాన్యం కెప్టెన్గాను బాధ్యతలను అప్పగించింది. అలాంటి అయ్యర్ తన ఫస్ట్ మ్యాచ్లోనే మాస్ చూపించాడు. తొలుత ప్రియాన్ షారియాతో, చివర్లో స్టాయినిష్ శశాంక్ సింగ్లతో కలిసి విధ్వంసమే సృష్టించాడు. అయ్యర్ 19వ ఓవర్లోనే 97 పరుగులకు చేరుకున్నాడు. అవతలి ఎండ్లో శశాంక్ సింగ్ ఉన్నాడు. హార్డ్ హిట్టర్గా పంజాబ్కు గతేడాది ఎన్నో విజయాలను అందించిన శశాంక్ సింగ్పై నమ్మకం ఉంచిన అయ్యర్ తననే బ్యాటింగ్ చేయమని ఆడనిచ్చాడు. ఈ మధ్యలో శశాంక్ అయ్యర్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ బాల్ సింగిల్ తీసిస్తా, నువ్వు సెంచరీ ఫినిష్ చేయన్నాడట. దానికి బదులుగా అయ్యర్ తొక్కలో సెంచరీ రేపైనా చేస్తా, ముందు నీకు దొరికిన ప్రతి బంతిని చావుబాదు, ఏ బాల్ కూడా సింగిల్ తీయాలని ట్రై చేయకు అన్నాడట. కెప్టెన్ అయ్యుండి కళ్ల ముందు ఐపీఎల్లో అరుదుగా సెంచరీ సాధించే అవకాశం ఉన్నా అప్పటికే 97 పరుగులు చేసిన తనను స్ట్రైక్ అడగకుండా ప్రతి బంతిని కొట్టమన్న అయ్యర్ నిస్వార్థానికి, అతని ఆలోచన పరిణితికి ముగ్ధుడైపోయాడట శశాంక్ సింగ్. అయ్యర్ ఇచ్చిన కాన్ఫిడెన్స్తోనే సిరాజ్ వేసిన లాస్ట్ ఓవర్లో 5 4లు ఓ డబల్తో 22 పరుగులు రాబట్టాడు శశాంక్ సింగ్. ఫలితంగా గుజరాత్ ముందు 244 పరుగుల భారీ టార్గెట్ పెట్టడంతో పాటు మ్యాచ్ను జస్ట్ 11 పరుగుల తేడాతో గెలుచుకుంది పంజాబ్. అయ్యర్ సెంచరీ కోసం చూసుకునుంటే 2-3 బాల్స్ వేస్ట్ అయ్యి ఉండేవి. అయ్యర్కు సెంచరీ వచ్చి ఉండేదేమో, కానీ ఆ 10-11 పరుగులే గెలుపు ఓటమికి తేడా అయ్యి ఉండేవి అంటున్నాడు శశాంక్ సింగ్. ఎంతైనా అయ్యర్ ఆలోచన తీరుకు, సెల్ఫ్లెస్ బ్యాటింగ్కి అయితే సోషల్ మీడియాలో హ్యూజ్ అప్లాజ్ వస్తోంది.